హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. విశాఖపట్నం దగ్గర అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎకనామికల్ సెజ్, ఈ ఎకనామికల్ సెజ్లో 10,000 ఎకరాల్లో కంపెనీలు ఉన్నాయి. ఈ 10,000 ఎకరాల్లో ముఖ్యంగా 3,000 ఎకరాల్లో ఫార్మాసిటికల్ కంపెనీలు వచ్చేసి ఆ కంపెనీలలో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి చాలామంది చనిపోయారు. అలాగే చాలామంది గాయాలతో ఆసుపత్రులు పాలైనట్టుగా సమాచారం ఉంది మనకి. అయితే ఇక్కడ ముఖ్యంగా 3,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలలో సేఫ్టీకి, భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి అక్కడ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఈ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మొదటి అంతస్తులో ఉన్నటువంటి రియాక్టర్ పేలడంతో మిగతా 3 అంతస్తులు ఒకేసారి పేలిపోయి బిల్డింగ్ మొత్తం ఒకేసారి కింద పడటంతో అందులో పనిచేస్తున్నటువంటి కొన్ని వందలాది మంది కార్మికుల మీద ఈ పేలుడు పదార్థాలన్నీ పడడంతో అసలు మృతదేహాలను కూడా గుర్తించడానికి కూడా ఎక్కడున్నాయో కూడా తెలియనట్టుగా మృతదేహాలు చెల్లాచెదరైపోయి ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నది ఏంటంటే, కార్మికులు ఇంతమంది వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఇలాంటి కంపెనీలలో సేఫ్టీ, అసలు భద్రతా వైఫల్యం చాలా ముఖ్యంగా ఉంది. కొన్ని వేల కంపెనీలు, వేలాది ఎకరాలలో ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సెజ్ రూపంలో ఏర్పాటు చేసి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది భద్రత బడాబాబులకి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఇలాంటి కంపెనీలలో సేఫ్టీ సరిగా ఉందా లేదా అని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోవడం వల్లనే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. వారు మాత్రం ఎటువంటి సేఫ్టీ చర్యలు లేకుండా ఈ కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. అందువల్లనే ఇంతటి దుర్ఘటన, ఇంతటి దిగ్భ్రాంతి కలిగించే విషయం జరిగిందని చెప్పేసి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇంతమంది వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు రియాక్టర్లు పేలుతున్నాయి అని చెప్పేసి సేఫ్టీలు కూడా వీరు సరిగా పాటించటం లేదంటే ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, లేకపోతే అక్కడ ఒక ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలు వారు ఓన్లీ మన బిజినెస్ కోసమే, మనం తర్వాత పనిచేసే కార్మికుల భద్రత మనకు అవసరం లేదు అనేటువంటి పనిచేస్తున్న వారి బాధ్యత. ఈరోజు చనిపోయినటువంటి ఆ కార్మికులకు వారిని ఎవరు రక్షిస్తారు అని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ ఆరోపిస్తున్నాయి, ధర్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా వారు ఆరోపించింది ఏంటంటే, ఇంతమంది మరణించి ఇంతమంది క్షతగాత్రుల హాస్పిటల్లో జాయిన్ అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం మాకు ఎటువంటి స్పందన లేదు. కనీసం ఆ ఏరియాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులైనా వచ్చి మమ్మల్ని పలుకరించే దిక్కు కూడా లేదు అని వారు ఆరోపిస్తూ ఉన్నారు, కార్మిక సంఘాల వారు. ముఖ్యంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఇంతమంది కార్మికులు పనిచేసే దగ్గర మాత్రం సేఫ్టీ చర్యలు కంపల్సరీ వారు తీసుకున్నారా లేదా అని చెప్పేసి వారు వెరిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాతనే ఈ పనులకు వారికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో. అలా